హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్న వాళ్ళకి కాబోయే భార్యల్ని చూసి మరోసారి హార్ట్ బీట్ స్కిప్ అయింది శ్రీకర్, సంతోష్, వివేక్లకి. జో ఎటు వెళ్తుంటే శ్రీకర్ కూడా తన వెనకే వెళ్తూ ఉన్నాడు. ఓయ్, ఏంటలా నా వెనకలా తిరుగుతున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు అంది జో చిరుకోపంగా. మరే, ఈ బంగారం మీద ఎలాంటి కళ్ళు పడకుండా ఉండాలని దిష్టి తీద్దామని తిరుగుతున్నా అన్నాడు. దిష్టా? నాకా? నువ్వు ఎలా తీస్తావు అని అడిగింది జో. ఇదిగో ఇలా అని తన గుప్పెట్లో ఉన్న ఉప్పుని జో కింద నుండి మీద వరకు తిప్పి తూతూ అని ఉయ్యి అన్నాడు. శ్రీకర్ చెప్పినట్టే మూసింది జో. అది ఇప్పుడు నా బంగారం మీద ఉన్న చెడు దృష్టి అంతా పోయింది అనుకుని వెళ్ళాడు. శ్రీకర్ ప్రేమకి మురుసుకుని సిగ్గుపడి తలదించుకుని ఉండిపోయింది జో. కాసేపైన తర్వాత తల ఎత్తి చూస్తే శ్రీకర్ అక్కడ లేడు. శ్రీకర్ కోసం వెతుకుతూ వెళ్ళింది. ఏంటి బంగారం, నన్నేనా వెతుకుతున్నావు అంటూ జోకి ఎదురొచ్చాడు శ్రీకర్. మరే, నాకు వేరే పనేం లేదనుకున్నావా? నిన్ను కాదు, మా అత్తయ్య ఎక్కడున్నారా అని చూస్తున్నా అంది జో. తర్వాత తీరిగ్గా వెతుకుతూలే కానీ ముందు ఇలా రా అని జో చేయి పట్టుకుని తీసుకెళ్తుంటాడు శ్రీకర్. ఓయ్, ఎక్కడికి? ఎవరైనా చూస్తే బాగోదు అంటూ శ్రీకర్తో వెళ్తుంది జో చుట్టూ చూసుకుంటూ. జోని తన రూమ్కి తీసుకెళ్లాడు శ్రీకర్. ఓయ్, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని ఆయాసపడుతూ అడిగింది. హో వెయిట్ అని తన జేబులో ఉన్న సన్నని బంగారు హిప్ చైన్ తీశాడు శ్రీకర్. దాన్ని చూసి జో ఆనందంతో ఆశ్చర్యపోతూ, వావ్, చాలా చాలా బాగుంది శ్రీ అంది. ఇది మన సంగీత్ స్పెషల్ గిఫ్ట్, నీకోసమే బంగారం. అవునా? ఏది ఇటివ్వు, నేను పెట్టుకుంటా. ఆహా, అలా కాదు, నేను నా చేతులతో స్వయంగా నేనే పెడతా. శ్రీకర్ అలా అనగానే సిగ్గు ముంచుకొచ్చి, నేనే పెట్టుకుంటా. ఛాన్స్ లేదు, నేనే పెట్టాలి అని పట్టుబట్టాడు శ్రీకర్. ఇంకా శ్రీకర్ వినడని అర్థమై సిగ్గుతో నెమ్మదిగా సరే అంది. శ్రీకర్ నవ్వుకుని మోకాల మీద కూర్చొని అడ్డుగా ఉన్న ఓణిని తప్పించి లైట్గా జో నడుముని పట్టుకున్నాడు. శ్రీకర్ అలా పట్టుకోగానే జో గుండె జల్లుమంది. మనసైన చెలికాడి స్పర్శ తగలగానే మనసు తెలియని పరవశంతో తన్మయత్వంతో నిండిపోయింది. శ్రీకర్ అలానే ఆ చైన్ పెట్టి, చూడు, నీ నడుముకు పెట్టగానే ఈ చైన్కి సరికొత్త అందం వచ్చింది అని అలా అక్కడ చిన్నగా ముద్దు పెట్టాడు. శ్రీకర్ అలా చేయగానే జో బిగుసుకుపోయింది. వెంటనే శ్రీకర్ని తోసేసి సిగ్గుతో నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ మన వివేక్ ఎంతో ప్రేమతో విఎన్ అనే అక్షరాలు కలిపి ఉన్న గాజులు తెచ్చి నిషా చేతులకు వేసి ఆ చేతులను ముద్దు పెట్టుకుంటూ, ఇవి ఎప్పుడు నీ చేతికి ఉండాలి అంటాడు. నిషా కూడా ఆ గాజులను చూసి మురుసుకుంటూ వివేక్ గుండెల్లో ఒదిగిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకర్, జో, నేహ, సంతోష్ చిన్నగా దగ్గడంతో వివేక్, నిషా ఇద్దరు తేరుకుని దూరం జరిగారు. ఏం బావగారు, అయ్యాయా మా అక్కతో ముచ్చట్లు అంది జో టీజింగ్గా. మరే మర్దల్, మాకన్నా ముందే మా తమ్ముడితో మీ ముచ్చట్లు అయిపోయాయిగా అన్నాడు వివేక్. ఇంకా మీ బావ మరదలు గొడవలు అయిపోతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, వెళ్తామా అన్నాడు సంతోష్. అందరూ నవ్వుకుని మాట్లాడుకుంటూ సంగీత్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. వదలకే నన్ను ఈ పూట అని జో చేయి పట్టుకుని ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ డ్యాన్స్ చేశారు. వాళ్ళిద్దరిని అలా చూసి అందరూ ఓ అని అరిచారు. అందరూ అలా అరవగానే స్టేజ్ పైన ఇంకా ఉండలేక సిగ్గుతో పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళింది జో. శ్రీకర్ కూడా నవ్వుకుంటూ జో వెనకే కిందికి వెళ్ళాడు. అలా నవ్వుకుంటూ పరిగెడుతూ వస్తున్న జో చూసుకోకుండా తనకి ఎదురుగా వస్తున్న నేహాని గుద్దేసింది. జో ఒక్కసారిగా అలా గుద్దేసరికి నేహ ఫోర్సుగా వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్న సంతోష్ ఒళ్ళో పడింది. అయ్యో, ఇలా గుద్దేశానేంటి అని సారీ చెప్పాలనుకుని తిరిగిన జో సంతోష్ ఒళ్ళో ఉన్న నేహాని చూసి నవ్వుకుని ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగి శ్రీకర్ వచ్చేసరికి ఉష్ అని శ్రీకర్ నోటి మీద చెయ్యేసి అటు చూడు అంది. జో చూపించిన వైపు చూసిన శ్రీకర్ అక్కడ చుట్టూ ఎవరున్నారని కూడా మర్చిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటున్న సంతోష్, నేహాల్ని చూసి నవ్వుకుని జోతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. నేహాని అంత దగ్గరగా చూసిన సంతోష్ నవ్వుతూ ఎరుపెక్కిన తన బుగ్గల మీద ముద్దు పెట్టి అలానే పెదవుల దగ్గరికి వచ్చేసరికి నేహ తేరుకుని వెంటనే సంతోష్ ఒళ్ళో నుండి లేచి నవ్వుకుని, అంత ఈజీగా దొరుకుతానా అని వెళ్ళిపోయింది. సంతోష్ కూడా అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగింది తలుచుకుని నవ్వుకుంటూ కూర్చున్నాడు. బావా,
ఏంట్రా తెగ నవ్వేసుకుంటున్నావు అంటూ వచ్చి సంతోష్ పక్కన కూర్చున్నాడు శ్రీకర్. అది మరి బావా, ఏదో జోక్ గుర్తొచ్చిందిరా అన్నాడు సంతోష్. మరి అంత కవరింగ్ వద్దులే, పద వెళ్దాం అని ఇద్దరు కలిసి సంగీత్ జరిగే ప్లేస్కి వెళ్ళి అందరూ కలిసి అతిలోక సుందరి అతిలోక సుందరి అంటూ జో, నిషా, నేహాలను చూస్తూ పాడుతూ డ్యాన్స్ చేశారు. వీళ్ళతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కలిసి సంతోషంగా డ్యాన్స్ చేశారు. పరశురామ్ గారు నేహా మొహంలో కనిపిస్తున్న సంతోషం చూసి, ఇదే కదా నేను కోరుకున్నది, ఈరోజు హాయిగా ఉంది అనుకుంటూ పిల్లల సంతోషాన్ని చూసి ఆయన కూడా చాలా సంతోషించారు. అలా పిల్లలు పెద్దలు ఆటపాటలతో ఆ సాయంత్రం చాలా ఆహ్లాదంగా గడిచిపోయింది. తర్వాత అందరూ హాయిగా కలిసి పెళ్లి పనుల కోసం డిస్కస్ చేసుకుంటూ డిన్నర్ చేశారు. రాజ్, సింధు, భారతి, సురేష్ గారు అడగడంతో కాదనలేక పరశురామ్ గారు, నేహా ఆ రాత్రికి అక్కడే ఉండిపోయారు. మరునాడు నుండి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు అంతా. శ్రీకర్, జో, వివేక్, నిషా, సంతోష్, నేహా పెళ్లి షాపింగ్లో బిజీ అయిపోయారు. ఆ రోజంతా షాపింగ్ చేసి బయటే లంచ్, డిన్నర్ చేసి ఇంటికి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి పెద్దవాళ్ళంతా పనులతో హడావిడి పడుతూ ఉన్నారు. అమ్మా, మీరందరూ ఇంకా పడుకోలేదా అంటూ భారతి గారిని అడిగాడు శ్రీకర్. లేదు నాన్న, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి పడ్డాయి కదా, పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి నాన్న, రేపు రాత్రికే కదా లగ్నం అన్నారు భారతి గారు. మా కోసం ఎంత కష్టపడుతున్నారు, చిన్నప్పుడు మమ్మల్ని పెంచడానికి, పెద్దయ్యాక ఇలా పెళ్ళిళ్ళు చేయడానికి అంటూ బాధగా భారతి గారిని పట్టుకున్నాడు శ్రీకర్. మీకోసం పడే కష్టంలోనే మాకు ఇష్టం ఉంది నాన్న, మేం ఎంత కష్టపడినా మీ కళ్ళల్లో ఆ ఆనందం, పెదాలపైన చిరునవ్వు చూస్తే మేం పడ్డ కష్టమంతా మాయమైపోతుంది. అవును కన్నా, అక్క చెప్పింది అక్షరాల నిజం అన్నారు సింధు గారు. అమ్మా, నువ్వు కూడా ఇంకా పడుకోలేదా, మీ పెళ్ళి అన్న ఆనందంలో నిద్ర రావట్లేదు కన్నా అన్నారు సింధు గారు. అంటూ ప్రేమగా సింధు గారిని హగ్ చేసుకున్నాడు. సరే కానీ ఇప్పటికే లేట్ అయింది, రేపు తొందరగా లేవాలి, పొద్దున్నే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని తయారు చేయాలి, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అన్నారు సింధు గారు. సరే అని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అంతా. ఆ రాత్రంతా శ్రీకర్, వివేక్, నిషా, జోలకి ఆనందంతో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయాన్నే హడావిడి మొదలైంది. భారతి గారు, సుమతి గారు, మరి కొంతమంది ముత్తైదువులు కలిసి శ్రీకర్, వివేక్లకి, సుగుణ గారు, సింధు గారు, కొందరు ముత్తైదులు కలిసి జో, నిషాలకి గులాబీ రేకులు, పసుపు కలిపిన నీళ్లతో మంగళ స్నానం చేయించారు. పసుపు, ఆకుపచ్చ కలిపిన కంచిపట్టు చీరలు, పూల జడ, మెడలో రవ్వల నెక్లెస్, పచ్చల హారం, చెవికి బుట్టలు, చెవుల దగ్గర నుండి చెంపల వరకు మాటీలు, చెంప స్వరాలు, పాపిట బిళ్ళ, చేతికి పసుపు, ఆకుపచ్చ గాజులు, నుదుటిన కళ్యాణ తిలకం, బాసికంతో, బుగ్గున చుక్కతో, మొహంలో పెళ్లికలతో మెరిసిపోతూ, శ్రీ మహావిష్ణువు కోసం చిలికిన పాల కడలి నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవిలా కాంతులీనుతూ, ముచ్చట గొలిపే ముద్ద బంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది జో. ముదురు నీలం రంగు కంచిపట్టు చీరలో అల్లిన పువ్వుల జడ, స్టోన్స్ చేకర్, దానికి తగ్గ హారం, నీలం రంగు గాజులు, పాపిట బిళ్ళ, నుదుటిన కళ్యాణ తిలకం, బాసికంతో, బుగ్గున చుక్కతో, శ్రీరాముని కోసం భూమి నుండి వచ్చిన అలనాటి సీతాదేవిలా రమ్యంగా ఉంది నిషా. అబ్బా, ఎంత ఆనందంగా ఉన్నారో ఇద్దరు. మిమ్మల్ని ఇప్పుడు ఇలా మా శ్రీకర్, వివేక్ చూస్తే ఇంకా అంతే, వాళ్ళ గుండె జారి గల్లంతవ్వాల్సిందే అంది నేహా ఇద్దరిని దగ్గరికి తీసుకొని. నిన్ను చూసి మా సంతోష్ అన్న కూడా అలానే అనుకుంటాడులే అంది జో నవ్వుతూ. జో మాటలకి నిషా కూడా అవును అంటూ నవ్వింది. కూతుర్లు ఇద్దరిని పెళ్లి కూతుర్లుగా చూసుకుని మురిసిపోయారు సుగుణ గారు. కాబోయే కోడళ్ళు ఇద్దరిని ముచ్చటగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి మెటికలు విరిచి దిష్టి తీశారు సింధు గారు. జో, నిషాలు సిగ్గుపడుతూ అందంగా నవ్వారు. ఆ తరువాత పెళ్లి కూతుర్లు ఇద్దరి చేత గౌరీదేవి పూజ చేయించి పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నారు పురోహితులు. ముందుగా కుమార్ గారు, సుగుణ గారు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. తన గుండెల మీద ఆడుకున్న పాపాయిలని పెళ్లి కూతుర్లుగా చూసిన కుమార్ గారి తండ్రి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. భారతి గారు, సురేష్ గారు, రాజ్ గారు, సింధు గారు, శేఖర్ గారు, సుమతి గారు, పరశురామ్ గారు, జో, నిషాలిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించారు. ఇంకా మన హీరోల దగ్గరికి వస్తే పట్టు పంచ, తెల్ల షర్ట్లో, నుదుటిన బాసికం, బుగ్గ చుక్కతో
రాజకుమారుల్లా ఆ శ్రీ మహావిష్ణువే భువిలో ఉన్న లక్ష్మి కోసం వైకుంఠం వదిలి వచ్చాడా అనేలా శ్రీకర్ తలపిస్తే భువి నుండి పుట్టిన సీత చెయ్యి అందుకోవడానికి వచ్చిన శ్రీరాముడిలా తలపించాడు వివేక్. పెళ్ళికొడుకులా మురిసిపోతున్న శ్రీకర్ని రాజుగారు సింధుగారు తనివి తీరా చూసుకున్నారు. బావా సూపర్గా ఉన్నారా అన్నాడు సంతోష్ శ్రీకర్ వివేక్ మెడలో కండువా కడుతూ. రే సంతు, నాకు మీ చెల్లిని చూడాలనుందిరా అన్నాడు శ్రీకర్. అవునరా బామర్ది, నాకు కూడా మీ అక్కని చూడాలనింది, ఏదో ఒకటి చేయరా అన్నాడు వివేక్. మీరిలా అడుగుతారని మా సిస్టర్స్ ముందే గెస్ చేసి మీకొకటి చెప్పమన్నారు బావలు అన్నాడు సంతోష్. ఏంట్రా ఏమన్నారు? శ్రీకర్ వివేక్ ఒకేసారి అడిగారు. డైరెక్ట్గా పెళ్లిపీటల మీద వాళ్ళని చూడమన్నారు అని చెప్పాడు సంతోష్. ఛ, ఏంట్రా ఇలాంటి కండిషన్ పెట్టారు వీళ్ళు అన్నాడు వివేక్. పోనీలే అన్నయ్య, వెయిటింగ్లో కూడా మజా ఉంటుంది, అలానే చేద్దాం, పెళ్లిపీటల మీదే చూద్దాం. సరే బావలు పదండి, అక్కడ టైం అవుతుంది అని ఇద్దరిని మండపానికి తీసుకుని వెళ్ళారు. ఇద్దరి చేత స్నాతకం కాశీయాత్ర చేయించారు. ఇద్దరికీ బావమర్దిగా సంతోషే కాశీయాత్ర జరిపించాడు. అలా సాయంత్రం వరకు చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ చేయించి ఆ తర్వాత ముహూర్తం దగ్గర పడడంతో వరుసకి మేనమామలైన వాళ్ళు వచ్చి జోని నిషాని గంపలో మోసుకెళ్ళి పీటల మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి అడ్డంగా సంతోష్ నేహ తెర అడ్డంగా పట్టుకుని నిల్చున్నారు. ముందుగా కుమార్ గారు సుగుణ గారు వివేక్కి కాళ్ళు కడిగి నిషాని కన్యాదానం చేసి ఆ తర్వాత శ్రీకర్కి కాళ్ళు కడిగి జోని కన్యాదానం చేశారు. ముహూర్త గడియలు దగ్గర పడగానే పంతులు గారు 2 జంటల చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చారు. సుముహూర్తంలో వేద మంత్రాల నడుమ 2 జంటలు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టాక అడ్డుతెర తీసిన వెంటనే పెళ్లి కూతురి అలంకరణలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తమ ప్రియ సఖిలైన నిషా జోలని చూసి గుండె లయ తప్పింది శ్రీకర్ వివేక్లకి. పట్టుపంచలో ఆ చందమామలా వెలిగిపోతున్న శ్రీకర్ వివేక్లని చూసి మురుసుకున్నారు జో నిషా. జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయారు. తర్వాత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ పెద్దల సమక్షంలో శ్రీకర్ జో మెడలో వివేక్ నిషా మెడలో 3 ముళ్ళు వేసి మాంగళ్య బంధంతో ముడిపడ్డారు. రాజుగారు సింధు గారు భారతి గారు సురేష్ గారు శేఖర్ గారు సుమతి గారు పరశురామ్ గారు కుమార్ గారు సుగుణ గారు సుధా గారు వరుణ్ వాళ్ళ తాతయ్య నానమ్మ అందరికీ 2 జంటల్ని చూసి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరగగా మనస్ఫూర్తిగా దీవించారు. పెళ్ళికొచ్చిన అతిథులు అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోకుండా ఉండలేకపోయారు 2 జంటల్ని చూసి. తర్వాత సరదాగా తలంబ్రాలు సప్తపది అరుంధతి నక్షత్రం అప్పగింతలు అన్నీ అయ్యాక కొత్త కోడలు చేత గృహప్రవేశం చేయించారు భారతి గారు సింధు గారు సుమతి గారు సుధ గారు. ఎంత మనసైన వాడిని చేసుకుని వెళ్తున్నా కుమార్ గారిని సుగుణ గారిని వదిలి వెళ్ళలేక చిన్న పిల్లలా ఏడ్చారు జో నిషా. వదిన, తెలియక ఏదైనా పొరపాటు జరిగినా పెద్ద మనసుతో వాళ్ళని మీ కడుపుతో పెట్టుకుని చూసుకోండి అని నిషా జోలని భారతి గారి సుమతి గారి చేతిలో పెట్టారు సుగుణ గారు. అయ్యో వదిన, ఈ బంగారు తల్లులు ఇద్దరు మాకు కూతుళ్ళు అంటూ సుగుణ గారికి ధైర్యం చెప్పారు భారతి గారు సుమతి గారు సింధు గారు. మరేం పర్వాలేదు బావగారు, ధైర్యంగా వెళ్ళిరండి, మీ కూతుళ్ళు ఇద్దరు మా ఇంటి మహాలక్ష్ములు, వాళ్ళని మీకన్నా బాగా చూసుకుంటాం అని కుమార్ గారికి భరోసా ఇచ్చారు రాజ్ గారు సురేష్ గారు శేఖర్ గారు. ఆ మరునాడు కొత్త జంటలతో సత్యనారాయణ వ్రతం చేయించారు. ఆ రాత్రికే 2 జంటలకి కార్యానికి ముహూర్తం పెట్టారు. బావలు ఆల్ ద బెస్ట్, ఈ వాల్టితో మీ బ్రహ్మచర్యానికి స్వస్తి, లక్కీ ఫెలోస్ అంటూ ఇద్దరికి పెర్ఫ్యూమ్ కొట్టాడు సంతోష్. రే, ఇంకొక నెల అంతే, నీ కూడా టైం దగ్గర పడిందిలే అన్నారు ఇద్దరు. సర్లేరా పదండి అని డెకరేషన్ చేసిన 2 గదుల్లోకి ఇద్దరిని పంపించాడు సంతోష్. ఆడవాళ్ళంతా కలిసి సరదాలాడుతూ జోని నిషాని రెడీ చేశారు. సూపర్గా ఉన్నారు ఇద్దరు. మీ ఇద్దరిని ఇలా చూసి వివేక్ శ్రీకర్ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టరు. ఈ రాత్రంతా మీకు జాగారనే అంటూ జో నిషాలని చూసి కన్ను కొట్టింది నేహ. నేహ మాటలు విని సిగ్గుల మొగ్గే అయ్యారు ఇద్దరు. అబ్బో, కొంచెం మీ హీరోల కోసం కూడా దాచుకోండి అంది నేహ నవ్వుతూ. సర్లే కానీ పదండి, టైం అవుతుంది అని జో నిషాలకి పాల గ్లాస్ ఇచ్చి వాళ్ళ గదుల్లోకి పంపించారు ఆడవాళ్ళందరూ. బెడ్ నిండా పువ్వులు, పక్కనే స్వీట్స్, గదంతా అగరబత్తుల సువాసనతో నిండిపోయింది. ఆ గదంతా చూస్తూ ఉన్న శ్రీకర్ పట్టీల మువ్వల అలికిడి విని వెనక్కి తిరిగి
తెల్లటి చీరలో జడ నిండా మల్లెపూలతో మెడలో ఎన్ని నగలున్నా తను కట్టిన మంగళసూత్రాలతో పాపిటలో సింధూరంతో సరికొత్త అందంతో వెలిగిపోతున్న జోని చూస్తూ అలానే నిలబడిపోయాడు. శ్రీకర్, జో, వివేక్, నిషాలు తమ ప్రేమతో ఒకరిలో ఒకరు ఏకమై వాళ్ళ దాంపత్య జీవితానికి స్వాగతం పలికారు. మరునాడు పొద్దున్నే లేచి రెడీ అయ్యి కిందికి వచ్చిన నిషా, జోలని ఆట పట్టించింది నేహ. జో, నిషా, నేహ చెవులు పట్టుకుని కొయ్ కొయ్, ఇంకో నెల రోజులు, అప్పుడు మాకు నువ్వు దొరకకపోవు అన్నారు ఇద్దరు. ఏంటి బావలు, నైట్ ఫుల్ నిద్ర పట్టిందా అన్నాడు సంతోష్ శ్రీకర్ వివేక్లని చూసి. రే నీ అయ్యా, నువ్వు ఆపలేదనుకో మా చేతిలో అయ్యిందే అన్నారు ఇద్దరు. ఆ రోజంతా శ్రీకర్, వివేక్ ఫ్యామిలీ అందరూ కలిసి ఇంట్లోనే ఆటలు పాటలతో ఎంజాయ్ చేశారు. మర్నాడు నుండి సంతోష్, నేహాల పెళ్లి పనిలో బిజీ అయిపోయారు అందరూ. పరశురాం గారు కూడా రాజుగారి బలవంతంతో వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడి నుండే పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నారు. పెళ్లి పనులు హడావిడి, కొత్త జంటలు అల్లరి, కాబోయే జంట గిల్లి కజ్జాలతో నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆ నెల రోజుల మధ్యలో ఒకరోజు సింధు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఆ రోజు అలా టెన్షన్గా వెళ్ళారు? అప్పుడు అడిగే టైం దొరకలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి అని అడిగారు. ఏం లేదు అంటూ మొదట తప్పించుకోవాలని చూసినా సింధు గారు వదలకపోవడంతో నిజం చెప్పారు. నిర్మల, రాజేంద్ర దొరికారని, వాళ్ళని ఇలా శిక్షించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వద్దండి, వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అలా చేశారని మనము అలానే చేయకూడదు. మరి వాళ్ళని అలానే వదిలేయమంటావా? ఎంత ద్రోహం చేశారు. నువ్వు, నేను, మన బిడ్డకి నేను 20 ఏళ్ళు దూరం అయ్యాను. ఆ బాధను ఎలా భరించానో తెలుసా? ఆ బాధ వాళ్ళు భరించాలి. లేదు ఆర్వి, తప్పు. మనం ఒక బాధను భరించామంటే ఆ బాధే మరొకరు భరించాలని చూడకూడదు. ఇంకొకరు ఆ బాధ భరించకూడదు అని కోరుకోవాలి. అదే మానవత్వ ధర్మం. నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అడిగింది సింధు. కాదనలేక రాజేంద్ర నిర్మల దగ్గరికి సింధుని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇంకా మత్తులోనే ఉన్నారు. వాళ్ళని చూసి బాధగా ఫీల్ అయింది సింధు. ఏంటండి ఇలా కట్టిపడేశారు వాళ్ళని? ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఎంత తప్పు చేసినా ఇలా వాళ్ళని శిక్షించి మనం ఆనందపడడం తప్పండి అంటూ వాళ్ళకి కట్టిన కట్లు విడిపించి వాళ్ళ మూతికి నీళ్లు చల్లి కొంచెం భోజనం తీసుకొచ్చి దగ్గరుండి పెట్టింది. వాళ్ళు ఎవరు వీళ్ళు అని అర్థం కాక చూస్తున్నారు. ఆ డ్రగ్ ప్రభావం వలన రాజుకి సింధు ఇలా చేయడం కాస్త కూడా నచ్చలేదు. కానీ సింధు కోసం సైలెంట్గా ఉండిపోయాడు. సింధు వాళ్ళకి ప్రేమతో భోజనం వడ్డించి వాళ్ళు మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. ఎవరు మేము? మీకేం కావాలి అని. నువ్వు నా చెల్లి, మీరు మా అన్నయ్య. మనం ముగ్గురం కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని రన్ చేస్తున్నాం. అక్కడ జరిగిన చిన్న యాక్సిడెంట్లో మీకు దెబ్బలు తగిలాయి అంటూ వాళ్ళని ఓదార్చి మంచి బట్టలు వేయించి తనతో పాటు పెళ్ళికి తీసుకెళ్ళింది. అక్కడున్న వాళ్ళందరూ ఎవరు వీళ్ళు అని అడిగారు. జరిగిందంతా చెప్పడం ఇష్టం లేక, ఆర్గనైజ్లో నాతో పాటు పనిచేసేవాళ్ళు, మా అన్న, నా చెల్లి అని ఇంట్రడ్యూస్ చేశారు సింధు గారు. మరుసటి రోజు ఉదయం సంతోష్, నేహాల పెళ్లి రోజు వచ్చేసింది. నిషా, జో కలిసి నేహాని రెడీ చేశారు. గంధం రంగు పట్టుచీర, చేతికి అవే రంగు గాజులు, మెడలో వాళ్ళ అమ్మగారి పెళ్లినాటి నెక్లెస్, లక్ష్మీదేవి హారం వేసుకుని నుదుటిన పాపిట బిల్ల, బాసికం, కళ్యాణ బొట్టు, బుగ్గ చుక్కతో దివి నుండి భువికొచ్చిన దేవకన్యలా ముచ్చటగా ఉంది. నేహాని అలా చూసిన పరశురాం గారికి ఆనందంతో కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. అయ్యో తాతయ్య, ఏమైంది అంది నేహ కంగారుగా. ఏం లేదమ్మా, బంగారు తల్లిలో ఉన్న నిన్ను చూసి వచ్చిన హ్యాపీ టీయర్స్ అవి అన్నారు భారతి గారు. ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి అని నేహ నుదుటి మీద ముద్దు పెట్టారు సుధగారు. నేహ చేత గౌరీ పూజ చేయించి తర్వాత అందరూ కలిసి ఆశీర్వదించారు. శ్రీకర్, వివేక్ ఇద్దరు కలిసి సంతోష్ని రెడీ చేసి, బావా మమ్మల్ని బీట్ చేసావు కదరా, నువ్వే హీరోలా ఉన్నావు అన్నాడు శ్రీకర్. మరే రాజకుమారిలా ఉన్నావురా అన్నాడు వివేక్. పట్టు పంచె, చొక్కా, బుగ్గ చుక్క, బాసికంతో ముద్దుగా స్వర్గం నుండి వచ్చిన ఇంద్రుడిలా ఉన్నాడు సంతోష్. కొడుకుని కళ్ళారా చూసుకుని సంబరపడిపోయారు సుధగారు. పెద్దవాళ్ళంతా సంతోష్ని ఆశీర్వదించారు. పెళ్లి తంతు మొదలైంది. స్నాతకం అయ్యి కాశీయాత్ర సంతోష్కి బావమరిదిగా వివేక్, శ్రీకర్ ఇద్దరు చేశారు. శ్రీకర్, జో తెర పట్టుకోగా నేహాకి
తల్లిదండ్రులుగా భారతి గారు సురేష్ గారు పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు. పరశురాం గారు కన్నీళ్లతో కృతజ్ఞత భావంతో చూశారు సురేష్ గారిని. సురేష్ గారు నవ్వుతూ కళ్ళతోనే మేమున్నాము అన్నట్టు చూశారు. రాజుగారు పరశురాం గారి భుజం మీద చెయ్యేసి సురేష్ నేహాని తన కూతురుగా అనుకుని ఈ బాధ్యత తీసుకున్నారు అన్నాడు నవ్వుతూ. పరశురాం గారు మనసులోనే నేహ అమ్మా నాన్నలను తలుచుకుని ఆనందపడ్డారు. కన్యాదానం తర్వాత సంతోష్ నేహాల చేత జీలకర్ర బెల్లం పెట్టించి తెర అడ్డం తీయగానే తన ప్రాణాన్ని పెళ్లి కూతురిగా చూసి మెస్మరైజ్ అయ్యాడు సంతోష్. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. తర్వాత నేహా మెడలో పుష్టిముడివే కట్టి ఇద్దరు మాంగళ్య బంధంతో ఒక్కటయ్యారు. తలంబ్రాలు, సప్తపది, అప్పగింతలు అన్నీ పూర్తి చేసుకుని నేహాని ఇంటికి తీసుకొచ్చారు. గుమ్మంలోకి అడుగు పెడుతుండగా హలో వదినా, అక్కడే ఆగు అంది జో. అవును మరదల్ పిల్ల, అక్కడే ఆగిపో అంది నిషా కూడా. ఎందుకు? మరే పేర్లు చెప్తే గానీ లోపలికి నో ఎంట్రీ అంది జో. ఓయ్ ఇది తూచ్, నేను మిమ్మల్ని అలా అడగలేదు అంది నేహ అలిగినట్టుగా. ఆ ఛాన్స్ నువ్వు వదులుకున్నావు, మాకు సంబంధం లేదు అంది నిషా. వీళ్ళ అల్లరిని చూసి నవ్వుకున్నారు అందరూ. నేహ శ్రీకర్ వివేక్ వైపు చూసింది ప్లీజింగ్గా. మేమేం చేయలేం అన్నట్టు చేతులు చూపించారు ఇద్దరు. సరే అని మా ఆయన సంతోష్, ఆయన భార్య నేను నేహ, మేమిద్దరం కలిసి మా ఇంటికి వచ్చాము అంది నేహ. నిషా జో నవ్వుకుని లోపలికి దారిచ్చారు. నేహ సంతోష్ చేత పొద్దున్న సత్యనారాయణ వ్రతం చేయించి రాత్రికే కార్యానికి ముహూర్తం పెట్టారు. నేహ సంతోష్ చేత పొద్దున్నే సత్యనారాయణ వ్రతం చేయించి రాత్రికే కార్యానికి ముహూర్తం పెట్టారు. శ్రీకర్ వివేక్లు కలిసి సంతోష్ని ఆట పట్టిస్తూ రెడీ చేసి రూమ్కి పంపించారు. జో నిషా ఇద్దరు నేహాని రెడీ చేసి మా దగ్గర కాదమ్మా, మీ ఆయన కోసం కొంచెం సిగ్గుదాచు అన్నారు ఇద్దరు. జో మాటలకి ఇంకా సిగ్గుపడింది నేహ. నిషా జో కలిసి నేహా చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారు. ఆ రాత్రి సంతోష్ నేహ ఇద్దరు వాళ్ళ ప్రేమని పండించుకుని ఇద్దరు ఏకమయ్యారు. మరునాడు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వచ్చిన నేహ కళ్ళు తిరిగి పడిపోతున్న జోని పట్టుకుంది. జో ఏమైంది అంది కంగారుగా. ఏమో నేహ, నిన్నటి నుండి చాలా నీరసంగా ఉంది. బంగారం ఏమైంది అంటూ కంగారు పడుతూ జోని పట్టుకున్నాడు శ్రీకర్. ఏం లేదు శ్రీకర్, పెళ్లి పనుల వల్ల కొంచెం టయర్డ్ అయ్యా అంతే అంది జో. నువ్వు అలానే అంటావు ఉండు అని డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు శ్రీకర్. కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి మిస్టర్ శ్రీకర్ కంగ్రాట్స్, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అన్నారు డాక్టర్. డాక్టర్ మాటలు విని శ్రీకర్ ఆనందంతో ఎగిరి గంతేశాడు. బంగారం థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు జో నుదుటిన ముద్దు పెట్టుకుని. జో కూడా తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని మన ప్రేమకి ప్రతిరూపం శ్రీకర్ అంది ఆనందంగా కళ్ళలో నీళ్లతో. రాజుగారు, సింధు గారు, భారతి గారు, సురేష్ గారు, సుమతి గారు, శేఖర్ గారు ఆనందంగా జోకి కంగ్రాట్స్ చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ జో డార్లింగ్ అని హక్ చేసుకుంది నిషా. థ్యాంక్ యూ అక్క అంది జో నవ్వుతూ. కంగ్రాట్స్ మర్దల్ పిల్ల, తొందరలో బుల్లి జో కానీ బుల్లి శ్రీకర్ కానీ రాబోతున్నాడన్నమాట అన్నాడు వివేక్. శ్రీకర్ కాల్ చేసి చెప్పిన వెంటనే వచ్చేశారు కుమార్ గారు, సుగుణ గారు. ఇద్దరు ఆనందంగా జోని దగ్గరికి తీసుకున్నారు. పరశురాం గారు కూడా వచ్చి జోని ఆశీర్వదించారు. బావా నువ్వు స్పీడ్ అని తెలుసు కానీ మరి ఇంత స్పీడ్ అనుకోలేదు అన్నాడు సంతోష్. రేయ్ ఆపరా అని సిగ్గుపడ్డాడు శ్రీకర్. మరే అన్నయ్య మీ ఆవిడికి చెప్పు, నాకు కొడుకే పుడతాడు, వాడికి పెళ్ళాన్ని తొందరగా ఇవ్వమని అంది జో నేహాని చూస్తూ. నేహ సిగ్గుపడుతూ సంతోష్ గుండెలో తలదాచేసింది. అలాగే సిస్టర్, వివేక్ బావ నా కూతురిని శ్రీకర్ గాడి కొడుక్కి ఇస్తా, కానీ నా కొడుక్కి పెళ్ళాన్ని తొందరగా ఇవ్వమని మా నిషాకకి చెప్పు అన్నాడు సంతోష్. వివేక్ నిషాని చూసి ఇచ్చేద్దామా అని సైగ చేశాడు. నిషా నవ్వుతూ సిగ్గుపడింది. సంతోష్ మాటలకి అందరూ హాయిగా నవ్వేశారు. అలా వాళ్ళ కుటుంబం అంతా మిగిలిన జీవితం ఆనందంగా గడుపుతారని కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక కొత్త నవలతో కలుసుకుందాం.